ఎప్పుడూ ఈశ్వరుడు గుర్తొస్తుంటాడు. ప్రపంచాన్ని మర్చిపోయాడు, ఈశ్వరుడు గుర్తులో ఉండిపోయాడు. ఎలా అన్నారు, పానీయంబులు త్రాగుచున్, మంచినీళ్లు తాగుతుంటే భగవంతుడు గుర్తొస్తుంటట. అలా ఎలా ఎందుకు గుర్తొస్తాడండి అంటే, దీని లోపల నీళ్ళు అయిపోయాయని నీకేం తెలుసు? ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్లో నీళ్ళు అయిపోయాయని తెలుసు, భూమిలో నీళ్లు తగ్గిపోయాయి, మోటార్ కొంచెం కిందకి ఎంచుకోవాలని తెలుసు. నీలో నీళ్ళు అయిపోయాయని నీకు తెలుసా? తెలియదు. నీళ్ళు అయిపోయాయన్న విషయం తెలుసుకోకుండా కూర్చుంటే స్పృహ తప్పి పడిపోతావు. కానీ ఉరే ఈ పిండాండంలో నీళ్లు అయిపోయాయిరా, ఇందులో నీళ్లు పొయ్యిరా అని పరమేశ్వరుడు దాహం రూపంలో చెప్తున్నాడు. ఈశ్వర, నీళ్లు పొయ్యమని నాకు దాహం రూపంలో మీరు చెప్పి ఉండకపోతే ఏమైపోయి ఉండేది ఈ శరీరం? సరే, ఈ పరమేశ్వరుడు ఈ శరీరాన్ని ఇలా నిర్మాణం చేసేటప్పుడు పొట్ట పైకి తల మధ్యలోకి పెట్టాడు అనుకోండి, ఎలా పోస్తారు గబగబా నీళ్లు? ఆయన దీన్ని నిర్మాణం చేసింది విశ్వకర్మ మనుస్త్వస్తాస్తవిష్టస్త విరోధ్రువ. మనం నిర్మించుకున్నాం ఏమిటి? ఆయన ఇష్టం. ఆయన తలకాయ ఇక్కడ పెట్టి పొట్ట ఇక్కడ పెట్టాడు అనుకోండి, ఎలా ఎక్కుతుంది నీరు పైకి? ఎన్నాళ్ళు పడుతుంది దాహం వేస్తే నీళ్లు ఎక్కించడానికి? ఎంత కష్టం. వీడు కొంతసేపు శీర్షాసనం వేసి కడుపులో నీళ్లు పోసి కిందకి ఎక్కించాలి. ఆ తర్వాత ఇలా నించుంటే మళ్ళీ ఆ నీళ్ళన్నీ కిందకొచ్చి నోట్లోంచి బయటకు వస్తాయి. ఎంత కష్టం జీవితం. ఈశ్వర, తొందరగా నీళ్లు తాగకపోతే బతకలేరని నీరు పల్లానికి ఎడుతుందని నోరు పైన పెట్టి కడుపు కింద పెట్టావా? ఏమి అద్భుతమయ్యా!